రాష్ట్రం ఎందుకు కావాలి, రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎట్లా అభివృద్ధి జరగాలి అనేటువంటి విషయాన్ని 14 సంవత్సరాలు ప్రజలని చైతన్యం చేసి తెలంగాణ తీసుకురావడం జరిగింది. 2014 తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని చేసింది. సరే, 2023 ఎన్నికల్లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోమన్నది. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలి అని అడిగేటువంటి హక్కు కూడా ప్రతిపక్షానికే ఉంటుంది. ఇవాళ ఆ బాధ్యతని బీఆర్ఎస్ పార్టీ నిర్వర్తిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన అన్నటువంటి మాట 100 రోజుల్లో 420 హామీలని, 420 హామీలని, 420 హామీలని నెరవేరుస్తాను అని చెప్పేసి ఆయన నోటి ద్వారానే స్వయాన 7వ తేదీ నాడు ఎల్బీ స్టేడియంలో ప్రకటించినటువంటి మాట ప్రజలందరికీ తెలుసు. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి ఏ ఒక్క రోజు కూడా ప్రజల పక్షం మాట్లాడమే తప్ప ఇంకో రకమైనటువంటి ఆలోచన లేదు. మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ పైన కూడా మాకు గౌరవం ఉన్నది. కాబట్టే 2000 వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని చెప్పి చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. దాంతో పాటు 100 రోజుల హామీ, 100 రోజుల తర్వాత నేను హామీ నెరవేరుస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని 100 రోజుల తర్వాత మేము ప్రశ్నించడం మొదలుపెట్టినాం. దాని కొనసాగింపగానే ఆయన చెప్పినట్టుగానే రైతు బంధు విషయంలో కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ విషయంలో కావచ్చు, నీటిపారుదల విషయంలో నీ ప్రభుత్వ వైఖరి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది, ప్రజల్ని మోసం చేసే పద్ధతిలో ఉంది అనేటువంటి మాటని మేము మాట్లాడుతున్నాం. మరి అటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఆయన నోటి నుంచలే స్వయాన ఆయన మాత్రమే మాట్లాడినటువంటి మాటలు. నిజానికి మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు, మా పార్టీ పక్షాన మరొకరు ఎవరం కూడా సవాల్ విసరలేదు. మేము సవాళ్ళ కంటే కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని